హాయ్ ఎవ్రీవన్. టుడే మన టాపిక్లో చైనా రీసెంట్గా లాంచ్ చేసిన 6G టెక్నాలజీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. శరవేగంగా డేటాను ట్రాన్స్మిట్ చేయటంలో చైనా కీలక ముందడుగు సాధించింది. ఆ దేశానికి చెందిన చాంగ్ గువాంగ్ శాటిలైట్ టెక్నాలజీ సెకనుకు 100 గిగాబిట్స్ డేటాను ట్రాన్స్మిట్ చేసేలా అత్యాధునిక హై రిజల్యూషన్ స్పేస్ టు గ్రౌండ్ లేజర్ ట్రాన్స్మిషన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ ప్రయోగంలో భాగంగా జిలిన్-1 ఉపగ్రహం నుంచి ట్రక్పై అమర్చిన గ్రౌండ్ స్టేషన్కు ఈ డేటాను పంపించింది. ఇది గత రికార్డు కంటే దాదాపు 10 రెట్ల వేగంతో ప్రయాణించింది. ఆ సంస్థ లేజర్ గ్రౌండ్స్ కమ్యూనికేషన్స్ అధిపతి వాంగ్ హాంగ్ మాట్లాడుతూ స్టార్లింక్ 6G టెక్నాలజీని అభివృద్ధి చేస్తోందన్నది అధికారికం కాదని తెలిపారు. తమ టెక్నాలజీ మస్కోకు చెందిన కంపెనీని ఈ విషయంలో కనుమరుగు చేసిందన్నారు. మస్కోకు చెందిన స్టార్లింక్ లేజర్ శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థను ఆవిష్కరించింది, కానీ దానిని శాటిలైట్ టు గ్రౌండ్ కమ్యూనికేషన్కు ఇప్పటి వరకు వాడలేదు. వారి వద్ద ఈ టెక్నాలజీ ఉండొచ్చు, కానీ మేము ఇప్పటికే భారీ స్థాయిలో వినియోగించడం మొదలుపెట్టాం అని వెల్లడించారు. ఈ కంపెనీ జిలిన్-1 శ్రేణిలోకి ఉపగ్రహాలను 2027 నాటికి పూర్తి కక్షలోకి చేర్చనుంది. 100 Gbps డేటా 10 సినిమాల సైజులో ఉంటుంది. దీనిని చైనా సంస్థ 1 సెకన్లో ట్రాన్స్మిట్ చేయగలిగింది. గతంలో అమెరికాకు చెందిన మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నాసాకు చెందిన టెరాబైట్ ఇన్ఫ్రారెడ్ డెలివరీ సిస్టమ్ సంస్థ కూడా 100 Gbps ట్రాన్స్మిట్ చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 5G కమ్యూనికేషన్స్ వాడుకలో ఉంది. దీనికి ఆధునిక వర్షన్ 6Gగా చెప్పొచ్చు. దీనిని అత్యధిక ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్ వద్ద వినియోగిస్తారు. తాజాగా చైనా 5G ఆధారిత అత్యాధునిక మొబైల్ స్టేషన్ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది. ఇది యుద్ధ వాతావరణంలో కూడా 3 కిలోమీటర్ల వ్యాసార్థంలో 10,000 మందికి అత్యంత సురక్షితంగా, వేగవంతంగా డేటాను పంపిస్తుంది. దీనిని చైనా మొబైల్ కమ్యూనికేషన్స్ గ్రూప్, ది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.